ప్రపంచంలోని బ్యాంకులు గత 20 సంవత్సరాల్లో ఏనాడు చెయ్యని పని చేసుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర అత్యధికంగా ఉండేటటువంటి డాలర్ బాండ్స్ని అమ్మేసి, అంటే డాలర్ బాండ్స్ దాచిపెడతారు, బంగారాన్ని దాచిపెడతారు. మొట్టమొదటిసారి డాలర్ బాండ్స్ కంటే, యుఎస్ ట్రెజరీస్ కంటే కూడా అన్ని సెంట్రల్ బ్యాంకుల కరెన్సీ రిజర్వ్స్లో 20 ఏళ్ల తర్వాత బంగారం దాటింది. గోల్డ్ 24% మేర పెరిగిందట. ఏది డాలర్ల కంటే కూడా 24% అధికంగా ఉంది. 1995 తర్వాత ఈ స్థాయికి రావడం ఇదే మొట్టమొదటిసారి. ఇంటర్నేషనల్ రిజర్వ్స్ డాలర్స్ 23% పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. గ్లోబల్ అఫీషియల్ గోల్డ్ హోల్డింగ్స్ వచ్చేటప్పటికి $5 ట్రిలియన్ చేరింది. గతంలో ఇదే ట్రెజరీ హోల్డింగ్స్ వచ్చేటప్పుడు $3.5 ట్రిలియన్, అంటే ఈ డాలర్ల బాండ్లు వచ్చేటప్పుడు $3.9 ట్రిలియన్ ఉంటే బంగారం రిజర్వులు $5 ట్రిలియన్ చేరడం అన్నటువంటిది మొట్టమొదటిసారి జరిగింది. ఇది అమెరికా చరిత్రలోనే ఒక సందేహాస్పదమైనటువంటి పరిస్థితి.